విద్యార్థులారా, మీరు స్వామికి ఇవ్వవలసింది ఏది వద్దు. ఆదర్శవంతమైన జీవితాన్ని లోకానికి అందిస్తే అదే స్వామికి సంతోషం. Students, you are not to give anything to Swami. Only by putting into example what you have learned, that is what I want to do. ఆదర్శ జీవితులు కావాలి. You must have exemplary life. తల్లిదండ్రులకు చక్కని పేరు తేవాలి. You must get a good name and show to your parents. ఫ్యాక్టరీకి మంచి పేరు తేవాలి. Get a name, good name for your factory. అంతే చాలు. That is all that I want. అదే మీకు అన్ని విధాలుగా అభివృద్ధికి అవకాశం అందిస్తుంది. This is the opportunity which gives you for further progress. చాలా సంతోషము. మెడ్రాస్ లో అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు ఎంతో ప్రేమతో, ఉత్సాహంతో మీకు వచ్చి చక్కగా బోధించి మీకు అనేక విషయాలు కూడా తెలుపుతూ వచ్చారు. Many experienced people, many leading people, many elderly people, many wise people have come and with love have lectured to you. మీరు పాత్రలు కావాలి. This is the love you must understand. ఆ ప్రేమకు పాత్రలు కావాలంటే వారు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి. So for this you must put into example what they have taught you. చెప్పినందుకు సార్థకం అవుతుంది. Then this will be the correct way of understanding what they have said. కనుక మీరు దాన్ని అనుసరించి ఆచరించి పరులకు అందించి ఆనందించి జగత్తుకు సరైన ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. I bless you that you will put into practice all that you have learned with love and devotion.